తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సంక్రాంతి కానుక ప్రకటించింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లక్షలాది మంది ఆర్థిక ఉపశమనం కలిగిస్తూ కరవు భత్యం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డిఏను 30.03% నుంచి 33.67% పెంచుతున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పెంపు 2023 జూలై 1వ తేదీ నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ జనవరి 12న జీవో నెంబర్ 2ను జారీ చేసింది. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ డిఏ పెంపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా అభివర్ణించారు. సోమవారం హైదరాబాద్ లో తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం 2026 డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా డిఏ మంజూర్ ఫైల్ పై సోమవారం సంతకం చేశాను అని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సకాలంలో జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.